అల్పాయువుకు కారణాలు. వేదం చెప్పిన ప్రకారం నరుడు నూరేళ్ల ఆయువును కలిగి ఉండాలి. కానీ కలిలో ఈ శతాయుష్షు అనేది ఏ కొద్ది మందికో గాని సాధ్యం కావడం అందరి విషయంలోనూ లేదు. నిందార్హమైన కర్మలను నిరంతరం కొనసాగించేవారు ఎక్కువ కాలం జీవించలేరు. వేద జ్ఞాన శూన్యులై కొందరు సదాచారాల పట్ల శ్రద్ధ కొరవడి పాటించరు. మరికొందరు నిర్లక్ష్యం వల్ల, అపహాస్య ధోరణి వల్ల పాటించరు. సత్కర్మలను చేయకపోగా పైగా దుష్కర్మల పట్ల అనురక్తితో అకార్యకరణమునకు సహితం వెనుదీయరు. శ్రద్ధాహీనులు, నాస్తికులు, అపవిత్రులు, అసత్యవాదులు, నమ్మకద్రోహులు, అశుభదాయకమైన నడత కలవారు, పరస్త్రీలోలురు, లోభ, మోహ, దంభాచారులు అయిన వారు అధిక కాలం జీవించరు. క్షత్రియ ధర్మం నిర్వర్తించేవారు అధర్మాచరణకు పాల్పడతారు. ప్రజాపీడన తప్ప ప్రజారక్షణ పట్టించుకోరు. ఇక వయస్సులైతే తప్పుడు తూకాలకు వెరవరు. నీతి లేని వ్యాపారాలు చేస్తూ జనవంచనకు సిద్ధమై ఎంత సంపాదించినా తృప్తి అనేది ఎరుగక అశాంతితో బతుకు సాగిస్తారు. వీరి అల్పాయువుకు ఇవి కారణాలు. శూద్రాది సమస్త వృత్తుల వారు కలిలో నానావిధ దుష్కర్మలకు మహోత్సాహంతో ముందుంటారు. ఒకరిని మించి మరొకరు అవినీతి జీవితానికి అలవాటు పడతారు. 100 మందిలో ఏ ఒక్కరో ఇద్దరో నీతిగా న్యాయంగా బ్రతకాలనుకున్నా వారిని బ్రతకనివ్వరు. ఇటువంటి అనర్థకారకులను భూమాత కూడా భరింపచాలదు. పాపం హెచ్చరిల్లిన వేళ ప్రకృతి ఉత్పాతాల వల్లనో, ఔషధాలు లేని అంటువ్యాధుల వల్లనో, అంతర్యుద్ధాల వ్యాప్తి వల్లనో తన భారం ఆ భూమాత తగ్గించుకోగలదు. మనిషి అల్పాయువుకు ఇన్ని కారణాలున్నాయి. స్నానం, దానం, జపో హోమో, స్వాధ్యాయో దేవతార్చనం యస్మిన్ దినేన సేవ్యంతే స వృధా దివసో వృణాం. సామాన్యులు అయినా కొన్ని నియమాలు తప్పకుండా పాటిస్తేనే మానవజాతి సరిగ్గా మనగలుగుతుంది. స్నాన జపదానాదులు, దేవతార్చనలు వంటివి కనీస విధులు. అవి కూడా చేయక రోజును వ్యర్థంగా గడిపేవారు ఎందరో. జననం, మరణం, పునర్జన్మ ఇది అనివార్యమే. మరణం ఎంతటి వారినైనా తన అధీనంలోకి తెచ్చుకోగలదు. అది అనివార్యం. కానీ తిరిగి జన్మించకుండా నివారించుకోగలగడం అనేది నరుని ప్రయత్నంతోనే నెరవేరగలదు. అందుకు కొన్ని అకార్య చింతనలను వదులుకోవాలి. తమకు ప్రియమైన వాటిని త్యజించాల్సి ఉంటుంది. దుర్లభమైన 3 శక్తులు అతి కొద్ది మందికి మాత్రమే స్వాధీనమవుతాయి. అవి రతిశక్తి, భుక్తశక్తి, దానశక్తి. తిన్నది ఏదైనా ఆరగించుకోవడం అందరికీ సాధ్యం కాదు. సరైన ఆహారం ఒకటే అందుకు దోహదం చేస్తుంది. అనుకూలవతి అయిన స్త్రీ ఇతర కామినుల పట్ల కామాసక్తి కలగనీయక మెలగగలదు. ధర్మం, న్యాయంగా ఆర్జించే ధనం దానం చేయడం వల్ల పుణ్యం కలిగి నరునికి మోక్షకారణం కాగలుగుతుంది. అదత్తదానాచ్చ భవేద్ దరిద్రో దరిద్ర భావాశ్చ కరోతి పాపం పాప ప్రభావాన్ నరకం ప్రయాతి పునర్దరిద్రః పునరేవ పాపి. దానం చేయని వారు దరిద్రులై జన్మిస్తారు. ధన సంపాదనార్థం పాపాలకు పాల్పడతారు. పాపాల వల్ల లభించేది నరకమే. తిరిగి దరిద్ర జన్మ కూడా తథ్యమే. వారికెన్నటికీ ముక్తి లభించదు. అటువంటి వారికి ఎంత సంపాదించినా తనివి తీరదు. పక్షీంద్ర, సత్పుత్ర జననం అంత సులభం కాదు. ఏ కొద్ది మందికో అటువంటి వారు కలుగుతారు. సద్భావ పాత్రులవుతారు. మంచి పౌరులు అవుతారు. సపిండీకరణ శ్రాద్ధం, ప్రతివర్ష శ్రాద్ధం. మనిషి మరణానంతరం 1 సంవత్సర కాలం మహాపదయాత్ర చేసినప్పుడు కానీ వారికి ప్రేతయోని నుంచి విముక్తి లభించదు. అప్పుడైనా కానీ ఎవరికైతే పుత్ర పౌత్రాదుల వల్ల సపిండీకరణ శ్రాద్ధం జరుగుతుందో అటువంటి వారే పితృలోకాలకు వెళ్తారు. ఒక గృహస్థు ఇంట ఎవరైనా మృతి చెందితే అపర కర్మలన్నీ ముగిసేదాకా ఆ ఇంట శుభకార్యాలు తలపెట్టరాదు. భిక్షువులు ఆ ఇంట భిక్ష స్వీకరించరాదు. 12వ నాటి క్రియలలోనే సపిండీకరణకు ప్రశస్తం. కొన్ని సందర్భాలలో ఇది సాధ్యం కానప్పుడు కొందరు ఋషులు 3వ పక్షం, 6వ మాసం, సంవత్సరీకంలో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు అన్నారు. పుత్రులు లేని వారికి సపిండీకరణ శ్రాద్ధం శాస్త్రం చెప్పలేదు. పుత్రవంతునికి సపిండీకరణ తర్వాత ఏకోదిష్టం పనికిరాదు. ఎక్కడ ఏ క్షేత్రంలోనో తీర్థంలోనో శ్రాద్ధాదులు నిర్వర్తించినా ఏకోదిష్టం శాస్త్రం ఒప్పదు.
శాంతి ఉన్నా లేకున్నా తండ్రికి పుత్రుడు పార్వణ శ్రాద్ధం పెట్టాల్సిందే. శాస్త్రోక్త వివాహం అనగా బ్రాహ్మ వివాహం ప్రకారం పతి గతించినా గాని స్త్రీ మృతి చెందితే పతి గోత్రంతోనే కర్మ చేయాలి. ఆసుర వివాహం వంటి ఇతర విధాల మనవాడితే మాత్రమే తండ్రి గోత్రంతో కర్మ నిర్వర్తించాలి. ఇక సోదరులందరికీ వారిలో ఒక్కనికే పుత్రుడు ఉండి మిగిలిన వారికి కలగనప్పుడు వారికి ఆ పుత్రుడొక్కడే కర్మాధికారం కలిగి ఉంటాడు. ప్రేత కార్యం ఉన్న రోజు ఇంకే ఇతర కార్యాన్ని చెయ్యరాదు. ప్రేతరూపం నుండి విముక్తి కోసం ప్రేతయోనిలో పడిన ప్రాణి కొన్ని సత్కర్మలు ఆచరించి ఉన్నట్లయితే అతడు విముక్తి చెందగలడు. ఒక కలశంలో పాలను కానీ నేతిని కానీ నింపి దానిని పూజా ద్రవ్యాలతో పూజించి ఒక సద్బ్రాహ్మణునికి దానం చేయడం, విష్ణు స్వేదం నుండి జనించిన తిలలు, రోమాల నుంచి జనించిన కుశలు నిత్య పవిత్రాలని తెలిసినదే. వీటిలో త్రిమూర్తులు ఉంటారు కనుక వీటిని దానం చేసిన నిత్య పవిత్రమైన మరో ద్రవ్యం తులసితో విష్ణు పూజ జరిపించిన ప్రేత రూపం కలగదు. విప్రమంత్రా కుశావహ్ని స్థులసీ చ ఖగేశ్వర నైతే నిర్మాల్యతాం యాంతి క్రియమాణా నునః పునః. పర్యుషితం కానట్టి అంటే మరునాటికే కాదు ఎన్నటికీ చెడనివి వాడిపోనివి 5 ద్రవ్యాలలో బ్రాహ్మణుడు, మంత్రము, దర్భలు, అగ్ని, తులసి అనేవి మళ్ళీ మళ్ళీ వాడవచ్చును. ఆతురకాల దాన ధర్మాలు, గోదాన మాహత్యం. ఖగేంద్ర, పలుసార్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ మరొక్కసారి దాన ధర్మాల మహాత్యాన్ని విస్తరించి చెప్తున్నాను వినుము అని పలికి శ్రీహరి ఈ ప్రకారం చెప్పసాగాడు. భూలోకము, భువర్లోక, సువర్లోకాలు మొత్తం 3 ఏ దానం వల్ల సంతృప్తి చెందుతాయంటే అది కేవలం ప్రతి దూది దానం వల్లనే. అధికులకు తెలియదు కానీ ప్రతి దానం అత్యుత్తమం. ప్రేత జన్మ నుంచి విముక్తికి ఈ దానం తప్పక చేయాలి. చాలా మంది వస్త్రదానం రూపేణా ఈ దానం చేస్తుంటారు. అంతకంటే దూది దానం చేయడమే శ్రేయస్కరమని చెప్పబడింది. దీని తర్వాత అంతటి మహత్తర ఫలితాన్ని ఇవ్వగలిగే దానం ఇనపలోహం. ఇనుమును దానం చేసిన వారికి యముని యొక్క భయంకరమైన రూపం కనిపించదు. యముడు ధరించే ఆయుధాలన్నీ ఇనుముతో చేయబడినవే. గొడ్డలి, ఖడ్గము, ఛురిక, దండము, ముసలము ఇత్యాది ఆయుధ సంపత్తి యమునిది. ప్రేత సంస్కారంలో దానం అనే ప్రక్రియ గొప్ప సహాయకారి. తన సుకృతాల ద్వారా యముని మెప్పించాలంటే మృతునికి సంబంధించిన పుత్ర పౌత్రాదులు ఎవరైనా సూర్య చంద్రగ్రహణ సమయాల యందు కూడా విశేష దానాదులు జరిపించవచ్చు. రోగులకు దరిద్రంతో బాధపడే వారికి, వికలాంగులకు ఏది ఎవరికి అవసరమో గ్రహించి అది దానం చేయడం ద్వారా మృత్యువాసన ఆసన్నమైన వ్యక్తి యమసదనంలో పాపపుణ్య విచారణ జరిగినప్పుడు పుణ్యరాశిని పెంచుకున్నవాడవుతాడు. అది యమయాతనల బారిన పడకుండా మృతుని రక్షిస్తుంది. ఒక క్రమంలో నువ్వులు, ఇనుము, బంగారం, ప్రత్తి, ఉప్పు, సప్తధాన్యాలు, భూమి, గోవు ఒకదానిని మించి మరొకటి అత్యంత ప్రభావం కలిగిన పుణ్యదానాలు. సకల దేవతలను నువ్వులు ప్రసన్నం చేయగలవు. లవణం, ఇనుము యమప్రీత్యర్థం సద్గతులు కలిగించగలవు. ప్రతి గురించి మొదటనే చెప్పబడింది. స్వర్ణదానం స్వర్గసుఖాలకు మార్గం సుగమం చేస్తే భూదానం మరుజన్మలో భూమీసునిగా జన్మించేందుకు ఉపకరిస్తుంది. సప్తధాన్యాలు దానం చేసిన వారిని యమకింకరులు బాధించకుండా తీసుకువెళ్తారు. విష్ణు భగవానుని నామస్మరణమే పరమపద సోపాన మార్గం. పితృదేవుని మరణాసన్న సమయంలో తండ్రి నిమిత్తం పుత్రుడు చేసే దానాలు గయా, ప్రయాగ మొదలగు పుణ్యక్షేత్రాలలో పెట్టబడే శ్రాద్ధాల కన్నా అధిక పుణ్యప్రదాయకాలు. అంత్యేష్టి అనే పేరిట ప్రసిద్ధి చెందినవి ఈ దానాలే. 16 అశ్వమేధయాగాలైన ఈ ఉత్తర క్రియలకు సాటి రావు. ఈ సమయమునందు చేసే దానాలు ఉత్తమగతిని కల్పించేవి అని తెలిసి విని ఉన్నప్పటికీ వీటిని ఆచరించని పుత్ర, మిత్ర, సగోత్రీకులు కూడా బ్రహ్మహత్యా పాతకులతో సమానములైన పాపులుగా పరిగణింపబడతారు.
మృతి చెందిన వారు ఏమవుతారు అనేది పురా విజ్ఞానం ప్రకారం ప్రేతంగా మారడం తథ్యం. దేహంలోని ప్రాణం లేచిపోయాక ఆ దేహం ప్రేతయోనిలో ప్రవేశిస్తుంది. 1 సంవత్సర కాలం అనంతరం ఆ జీవుడు చేసిన పాప పుణ్యాల ఫలితాన్ని అనుభవిస్తుంది. ఈ లోకంలో శ్రీమన్నారాయణుడే స్వేదజ, అండజ, ఉద్భిజ శరీరాల్లో ప్రాణరూపుడై నివసిస్తున్నాడు. ద్వంద్వములను, సుఖదుఖాలు, ధర్మాధర్మాలు, నీచ సద్బుద్ధులు ఇలా కల్పించేది, జీవుల చేత ఆ విధంగా ప్రవర్తింపచేసేది అతడే. ఆయా జీవుల మనోబుద్ధులను ప్రేరేపించి వారి గత జన్మానుసారం జరిగిన కర్మలకు ఫలిత ప్రాప్తి కలిగించేది అతడే. దీర్ఘరోగాలైన, దీర్ఘకాల సంపదలైన ఆయన నిర్ణయాల ప్రకారం సంభవించేవే. ఇది తెలిసి జ్ఞానవంతులైన వారు దీర్ఘవ్యాధుల బారిన పడినప్పుడు కృంగిపోకుండా అష్టాక్షరీ మంత్రం జపిస్తూ, విష్ణు పూజాదికాలు నిర్వర్తిస్తూ, యథాశక్తి దానాలు చేస్తూ ఉంటే పరలోకమునందైనా సౌఖ్యములను అందగలరు. అన్నిటా అంతటా వ్యాపించి ఉన్నది విష్ణువే అని తెలియని వారు మూఢులు. జలే విష్ణుః, స్థలే విష్ణుర్విష్ణుః, పర్వతమస్తకే జ్వాలమాలాకులే విష్ణుః, సర్వం విష్ణుమయం జగత్. కనుక జీవికి సంసార సాగరమైన వైతరణి నది అయిన తరుణోపాయం విష్ణువే. వైతరణి నది సన్మార్గులకు హితకారిణి. గోదానం ఒక్కటే వైతరణిని దాటడంలో సహకారి. కనుక కపిలగోవును దానమిస్తూ పరమాత్మని స్తుతించాలి. యా లక్ష్మీః సర్వభూతానాం యా చ దేవీ వ్యవస్థితా ధేనురూపేణ సా దేవి మమ పాపం వ్యపోహతు. శ్రాద్ధకాల వివిధ దానాల ఫలితాలు. ఖగరాజా, శ్రాద్ధకాలంలో భూదాన, గోదాన ఫలితాన్ని ఇంతకు ముందు నీవు విని ఉన్నావు. వీటితో పాటు ఇతర ద్రవ్యములు, వస్తువులు కూడా దానం ఇవ్వడం అనే విధి ఉన్నది. వాటి వల్ల కూడా విశేష ఫలితాలు కలుగగలవు. అంతే జనో యద్యదాతి స్వల్పం వా యది వా బహు తదక్షయం భవేత్తార్క్ష్య యత్పుత్రశ్చానుమోదతే. ప్రాణాంత కాలంలో ఏ నరులు స్వల్పంగానో అధికంగానో దానాలు చేస్తారో, ఆ దానాలను చేయడానికి పుత్రులను అనుమతిస్తారో, అట్టి దానం ఆ మృతజీవి పట్ల అక్షయం కాగలదు. ఆతురే చోపరాగోచ ద్వయం దానం విశేష్యతే. అతోవశ్యం ప్రదాతవ్యం అష్టదానం తిలాధికం. మృత్యుకాలం, గ్రహణకాలం ఈ 2 వేళల యందు ఏ దానాలు జరిపినా అవి మహత్తరమే. మృత్యువు ఆసన్నమయ్యే వేళ తిలలు మొదలగు అష్టవస్తువులు దానం చేయడం ఉత్తమం. జాతస్య మృత్యులోకే వై ప్రాణినో మరణం ధ్రువం. మృతిః కుర్యాత్ స్వధర్మేణ యాస్యతశ్చ పరంతప. పూర్వకాలే మృతానాంచ ప్రాణినాం చ ఖగేశ్వర. సూక్ష్మో భూత్వా త్వసౌ వాయుర్నిగ్రశ్చత్యాస్య మండలాత్. నవద్వారైరోమాభిశ్చ జనానాం తాలు రంధ్రకే. పాపిష్ఠా నామపానేన జీవో నిష్క్రామతి ధ్రువం. పుట్టిన ప్రతివారు తప్పక మరణించవలసిందే. ధర్మకార్య నిర్వహణ పరులకు ఒక రీతిగాను, పాపిష్టి కార్యాలు ఆచరించే వారికి మరో రీతిగాను దేహంలో నుంచి జీవాత్మ నిష్క్రమిస్తుంది. అత్యంత సూక్ష్మమైన ఈ ఆత్మ నవరంధ్రాలున్న మానవ కళేబరం నుంచి ఎప్పుడైనా ఎక్కడ నుంచైనా బయటకు వెళ్ళిపోవచ్చు. పుణ్యాత్ములకు వాయురూప మండలంలోనికి ఊర్ధ్వభాగాల నుంచి, పాపులకు అధోభాగాల నుంచి జీవుడు నిష్క్రమిస్తాడు. ప్రాణవాయువు నిష్క్రమించగానే మనిషి దేహం పిడుగుపాటికి పడిపోయే చెట్టులా కూలిపోయి పంచభూతాల్లో కలిసిపోతుంది. ఆత్మ మాత్రం తత్వలయాన్ని వెతుక్కుంటూ లయకారుడు అయిన పరమాత్మలో లీనమవుతుంది. కనుకనే పరమాత్మను ధ్యానిస్తూ ఆత్మసాక్షిగా త్రికరణ శుద్ధిగా అనగా మనస, వాచ, కర్మణ చేసే ఏ దానమైనా జీవిని కాపాడుతుంది, నరకయాతనలకు గురి కాకుండా రక్షిస్తుంది. విష్ణుదేవుని సాక్షిగా తన వారి ద్వారా కానీ, తనంతట తానే కానీ మానవుడు చేసే ఏ దానమైనా అతడిని పరలోకంలో యాతనల పాలు కానీయక రక్షిస్తుంది. భూదానం ఇచ్చిన వారు ఆ భూమిలో ఎన్ని రజకణాలున్నాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటారు.
పాదుకలను కానీ పాదరక్షలను కానీ దానం ఇచ్చిన వారికి నరక మార్గంలో నడవవలసిన అవసరం రాదు. గుర్రాలపై వారి యాత్ర సాగుతుంది. ఛత్రం దానం చేస్తే మండుటెండలో శరీరం యాతనకు గురి కాకుండా వెళ్ళగలరు. అన్నదానం ఏ నరుని ఉద్దేశించి చేయబడుతుందో ఆ జీవుడు నరక మార్గాన సాగుతూ ఉన్నప్పుడు ఆకలి దప్పులు అతడిని బాధించవు. యమలోకపు మార్గంలో ఒకచోట గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. ఆ చీకటిలోనే పలు క్రూర మృగాలు చేసే భీకర గర్జనలు, విషం విరజిమ్ముతూ పాములు చేసే పెనుబుసలు వినిపిస్తూ ఉంటాయి. ఇహలోకంలో ఎవరైతే దీపదానం చేస్తారో వారు స్వయముగా తమ పుణ్యతేజం చేత ప్రకాశిస్తూ యమలోక మార్గ మజిలీలో గాఢాంధకారాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఆ దీపదానం వల్ల మార్గంలో వెలుగు ప్రసరిస్తుంది. దీపదానం సంకల్ప సహితంగా ఆలయంలో నిర్వర్తించినప్పుడు బ్రాహ్మణులకు ఉత్తరం వైపు, ఇతరులకు తూర్పు వైపు దీపం వెలిగించి ఆ దిశలకు అభిముఖంగా నిలబడి దీపం వెలిగించి జలాన్ని ధారపోయాలి. ప్రేత కోసం వెలిగించే దీపం దక్షిణం వైపు ఉండాలి. అశ్వం, నౌక, ఏనుగు ఏ వస్తువును ఎవరు దానం చేస్తే యమలోక మార్గంలో వారికి ఆ వస్తువు వల్ల సుఖం కలుగుతుంది. అక్కడ ఆ మహాపథంలో వాటిపైనే ప్రయాణిస్తారు. ఈ మహాపథంలో శ్రమ, ఆకలి దప్పులు బాధించకుండా మృతులకు చెందిన పుత్రులు నీటితో నిండి ఉన్న కుండలను దానం చేస్తే శ్రమ కలగకుండా ఉంటుంది. సియాదానం, విష్ణు ప్రతిమా దానం ప్రేత జీవులను యమదూతలు యాతనకు గురి చేయక రక్షిస్తాయి.